కొన్ని వార్తా విశేషాలు చూద్దాం. రంగంలోకి రోబోలు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. వైఎస్ఆర్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోను. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఇది విషం నిండిన మాట. విజన్ ఉన్న అంటూ చంద్రబాబు గారు ఇది విషం నిండిన మాట, విజన్ ఉన్న నాయకుడి మాటగా జగన్ గారి వ్యాఖ్యల్ని పోలుస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాన్ని ప్రముఖంగా ఇచ్చారు. చంద్రబాబుది రాజ్యాంగ ద్రోహం. సీఎంగా పదవీ ప్రమాణం యథేచ్ఛగా ఉల్లంఘన. వైఎస్ఆర్సీపీ వాళ్లకు పనులు చేయకూడదంటూ బరితెగింపు వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విస్మయం. న్యాయస్థానాలు ఆయన్ను ప్రశ్నించాలన్నది సర్వత్రా అభిప్రాయం. గతంలో రాజ్యాంగ ధర్మాన్ని పాటించిన వైఎస్ జగన్ తీరును గుర్తు చేస్తున్న నిపుణులు. కక్ష సాధింపులో బరితెగింపు. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్. ఇది సర్కారు పెద్దల కుట్రే అంటున్న దళిత సంఘాలు. తీవ్రస్థాయిలో దీని మీద చాలా దారుణంగా, అంటే గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బయటికి తీసుకొచ్చినటువంటి సునీల్ కుమార్ని ఏ రకంగా కక్ష కట్టాలన్న దాని మీద అర్థం కాక ఏమి దొరక్క చివరికి ఆయన ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పి, మొదట పర్మిషన్ ఉంది, ఇంకెక్కడో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్తే పర్మిషన్ తీసుకోలేదని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. ఇప్పటికే పలువురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. పలువురు ఐఏఎస్లకి ఐపీఎస్లకి పనులు లేకుండా చేసి పక్కన కూర్చోబెట్టారు. అయినా వాళ్ళ కక్ష తీరట్లేదు. దీనిపైన ఈయన మన రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఎక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమోననే భయం అక్కస్తో ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన గతంలో ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇతరత్రా కానీ పనిచేసినప్పుడు మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందారు, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందారు. సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళాడని చెప్పడం కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకటమే. సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుపై ఉన్నప్పుడే చెప్పాడు తాను వీసా తీసుకుని విదేశాలకు వెళ్తున్నానని చెప్పారు. అయినప్పటికి కూడా ఈ రకంగా చేస్తున్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు డావోస్ వెళ్ళినప్పుడు అన్ని షెడ్యూల్ ప్రకారమే చేశారా అంటూ చాలా తీవ్ర స్థాయిలో సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఉద్యోగులకు ఉత్తచేయి. ఊరించి ఉసూరుమనిపించిన బాబు సర్కార్ బడ్జెట్. ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపుతో సహా ఎన్నో హామీలు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని వైనం. దీని మీద కూడా ప్రధాన చర్చగా వెళదాం. ఇక ఐసీఐసీఐ స్కామ్లో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే. చిలకలూరు బ్రాంచ్లో కోట్ల డిపాజిట్లు మాయం అంటూ చంద్రబాబు గారు ఆ నిందితుడి అతని పేరేంటి అజిత్ కుమార్ అంట. అజిత్ కుమార్ని అరెస్ట్ను అడ్డుకున్న టీడీపీ నేతలు, అంటే ఎట్టకేలకు టీడీపీ నేత అజిత్ కుమార్ని అరెస్ట్ చేశారు. జగన్ గారికి సంబంధించి వైసీపీలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే చాలు పెద్ద ఎత్తున ఫోటోలు వేసి ఇంకేముందని చెప్పి రాసే ఎల్లో మీడియా ఇంత పెద్ద వార్త, కొన్ని కోట్ల రూపాయలు 35 కోట్లు అంట బదిలీ అని, దీని మీద మాత్రం వార్త రాయకుండా జాగ్రత్త పడ్డాయి. అసైన్డ్ దోపిడీకి రాజముద్ర. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చముఠాలకు రిటర్నబుల్ ఫ్లాట్లు. సో సిఆర్డీఏకి చంద్రబాబు సర్కార్ ఆదేశం. రిజిస్ట్రేషన్కు సన్నాహాలు అవుతున్నారట. అంటే పెత్తందారులు అసైన్డ్ భూములు లాగిచ్చారు కదా గత ప్రభుత్వ హయాంలో, మన చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో. ఆ నేపథ్యంలో ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వాటి మీద కేసులు పెడితే ఇప్పుడు అవన్నీ పక్కన దోసేసి మళ్ళీ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తున్నారన్న సారాంశంతో ఆ వార్త ఇచ్చారు. లోకేష్ లెక్కలతో టీడీపీలో తికమక. ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయో తెలియక ఆందోళన. చంద్రబాబునే కలవమంటున్న సీఎం చంద్రబాబు. సో షాడో సీఎం ఆయనే అయిపోయారు కాబట్టి యనమలకు మళ్ళీ అవకాశం లేనట్లే అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక నేను చెప్పిందే యాక్ట్, మొత్తం కనెక్షన్లు నాకు ఇచ్చేసేయండి, కాదంటే నియోజకవర్గం వదిలి వెళ్ళిపోండి, చెప్పినట్లు వినకపోతే కేసులు పెడతా, ఉద్యోగులను ఎలా పనిచేస్తారో చూస్తాం. యాక్ట్ కేబుల్కు బాపట్ల పచ్చనేత హుకుం. లబోదిబోమంటున్న యాక్ట్ యాజమాన్యం. పచ్చనేత తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు. ఇక ఆంధ్ర వర్సెస్ తమిళనాడు పోలీసు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో తమిళ పోలీసులు రాక తమకు సమాచారం లేదని వారిని పట్టుకున్న ఆంధ్ర పోలీసులు. విచిత్రం ఏంటంటే ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ వచ్చి పోసాన్ని ఇంకెవరెవరిని పడితే వాళ్ళని కనీసం ఇక్కడ లోకల్ పోలీసుకు చెప్పకుండా, నిబంధనలు పాటించకుండా
తీసుకెళ్ళిపోతున్నారు. తమిళనాడు పోలీసులు అక్రమ బియ్యం రవాణా కోసం వస్తే అడ్డుపడ్డారట, ఆంధ్ర పోలీసులు అడ్డుపడ్డారట. కుప్పంలో కలకలం రేపిన తమిళనాడు బియ్యం అక్రమ రవాణా, ఇందులో టీడీపీ నేత హస్తం ఉన్నట్లు అనుమానం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎమ్మెల్యే సతీమణికి 50 లక్షలు ఇచ్చా, చంద్రగిరిలో పోస్టింగ్ కావాలంటే డబ్బులు ఇచ్చి తీరాల్సిందే, లంచం కోరుతూ ఓ కాంట్రాక్టర్తో పంచాయతీ ఓ ఫోన్ సంభాషణ లీక్ అయిందంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఒకసారి తిలక్ గారు చెప్పండి, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి పంచాయతీలు, నేను చెప్పిందే యాక్ట్ అని ఒక ఆయన, 50 లక్షలు ఇచ్చానని ఇంకోళ్ళు, ఇవన్నీ ఆంధ్ర పోలీసులు తీరుతెన్నులు, తమిళనాడు వాళ్ళు అక్రమ రవాణా కోసం వస్తే అడ్డుపట్టడం, ఇంకోళ్ళు అయితే ఈ రకంగా ఈ పరిస్థితి మీద మీరు సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? సార్, మీరు చెప్పిన చాలా చిన్న విషయాలు. 100 కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. సెక్రటరేట్ సాక్షిగా 4-5 ముఠాలు దందాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలకు తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చాలా చిన్న విషయాలుగా నేను పరిగణిస్తున్నాను. రెండోది అధికార దుర్వినియోగం. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాను. సపరేట్గా చేద్దాం. ఏంటి చిన్న అంశాల ముందు కొన్ని అంశాలను అన్నిటినీ చర్చించలేం కనుక కొన్నింటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్లు తీసుకుని అది చేద్దాం. మామూలుగా అయితే గతంలో 50 లక్షలు ట్రాన్స్ఫర్ కాదు దేనికో లంచం అని ఒక ఎమ్మెల్యే గారు కూడా కాదంట, ఎమ్మెల్యే గారి భార్య అంట మరెవరో మహానుభావురాలు అని లీక్ అయిందంట. ఇట్లాంటి వార్తలు మామూలుగా అయితే ఫస్ట్ పేలో ప్రముఖంగా వచ్చాయి. ఇప్పుడు వాటికి సాక్షి వాళ్ళు వేస్తే సరి, లేదంటే ఇక అసలు లేనట్లే అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది కదా. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్ సంబంధించిన టెండర్ల విషయంలో పెద్ద గోల్మాల్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారి శాఖలో. అవునండి. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్నేహితుడైనటువంటి నిర్మాతకి 1200 ఎకరాలు మరి అనుభవం, ఆ ఫీల్డ్ లో ఎటువంటి అనుభవం, ఎనర్జీ విషయంలో అనుభవం లేకపోయినా, అటువంటి కంపెనీతో ఒప్పందం లేకపోయినా ఎలా ఇచ్చారు? ఎకరం ₹1 కోటి ఉన్న దాన్ని 1200 ఎకరాలు ఎలా ఇచ్చారు? ఇవాళ దానికి జవాబు లేదు. ఓకే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బాపట్లలో యాక్ట్ వాళ్ళ మీద పడి కనెక్షన్స్ మొత్తం ఇచ్చేయాలనేదో ఇంకో ఆయన ఎవరు డిమాండ్ చేశారంట, ఎవరో టీడీపీ లీడర్. నేను చెప్పిందే యాక్ట్ అన్నాడంట, మొత్తం కనెక్షన్ నాకు ఇచ్చేయండి అని, లేదంటే నియోజకవర్గం కాదంటే నియోజకవర్గం వదిలి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నానంట. ఈ రకంగా తయారైంది పరిస్థితి. నేను కొద్ది రోజుల క్రితం మాట అన్నాను, పులిమేని స్వారీ లాంటిది వీడు చేసి కాండ అనేది. ఎలా అంటే వైసీపీ వాళ్ళది అయిపోయిన తర్వాత పార్టీలోనే ఇంటర్నల్ గా కొట్టుకుని వస్తారు. ఇప్పుడు అంతేనా? వైసీపీ వాళ్ళని తర్వాత ఆ పరిస్థితి నెమ్మదిగా మొదలైంది. ఓకే, రైట్. ఇలాగైతే కష్టమే. జీతాల పెంపుపై ఉద్యోగుల అసంతృప్తి అనుకున్న స్థాయిలో పెరగడం లేదంటున్న 47% మంది, ఈ ఏడాది కూడా 10% లోపే ఉంటుందన్న 30% మంది ఫౌండిట్ సర్వేలో వెల్లడట. సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడన్న వైసీపీ సీనియర్ నేత శైలజానాథ్, మాజీ మంత్రి కూడా ఆయన, ప్రభుత్వ ప్రచారం బాధ్యత ప్రైవేటుకి అప్పగిస్తారటండి. ప్రత్యేకంగా కమ్యూనికేషన్ ఏజెన్సీని నియమించనున్న ప్రభుత్వం. ఇక అసైన్డ్ దోపిడీకి రాజముద్ర. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చముఠాలకు రిటర్నబుల్ ప్లాట్లు. ఇక బిల్డప్ బాబాయిలు, ప్రతి రైతుకు 20,000 సాయం అంట. ఆయన ఏం చెప్పాడు చూశారు కదా, అంతకుముందేమో జగన్ గారు కేంద్ర సాయంతో కల్పిస్తున్నారు, మేము వస్తే మొత్తం మాది సపరేట్గా ఇస్తామని చంద్రబాబు గారు చెప్పిన వీడియోలు అనేక ఉన్నాయి. వీళ్ళు బిల్డప్ బాబాయిలు ప్రతి రైతుకు 20,000 సాయం చంద్రబాబు గారు ఇస్తున్నట్లుగా ఇచ్చారు. మీరు ఒప్పుకుంటారా రాజశేఖర్ గారు ఈ బిల్డప్ని? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇప్పుడు ఈ యొక్క బిల్డప్ బాబాయ్ వ్యవహారం ఈ రోజుది కాదు సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పుంకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా మరి ఆ రోజు ఆయన అధికారం మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి రాతలు రాయడం, ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయడం కానీ, లేదా ప్రభుత్వ నిర్ణయాల మీద రాయడం కానీ,
ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా వస్తా ఉన్నాయి సార్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ గా వస్తా ఉన్నారు, అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు మార్గదర్శి సంబంధించిన కేసులు కూడా చూడండి ఏ విధంగా వీళ్ళు మరి 2 రాష్ట్రాలు కూడా కలిపి ఆయన చనిపోయాడు కాబట్టి ఈ కేసు తీసేయాలని అన్నారు తప్పితే మరి ఆస్తులు ఏదైతే వారసులు ఉన్నారో పంచుకుంటున్నారో లేదా ఏదైతే అదే వ్యాపారాలు చేస్తున్నారో ఏదైతే దోపిడీ చేసిన డబ్బుతోటి ఈ రోజు ఇంకా మార్గదర్శికి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తా ఉన్నాయో వాళ్ళ వారసుల మీద సహజంగా కేసు పెడతారు ఇది అయిన వాళ్ళ తర్వాత. అలాంటి దానికి కూడా తావు లేకుండా వీళ్ళు 2 రాష్ట్రాలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తా ఉన్నారు అనేది. అలాగే ఇప్పుడు రైతులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు సహాయం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కాదు మీరేం చేస్తారు చెప్పండి అదని ఇదని ఇష్టారాజ్యంగా మాట్లాడి జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆగలేదు, రైతులకి ఏనాడు ఇబ్బంది కలిగించలేదు. ఈవెన్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా రైతులకి సహాయం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి గిట్టుబాటు ధరలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు సప్లై చేసినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు మనం సప్లై చేసినటువంటి రైట్. అవన్నీ మనం తర్వాత ఆయా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడ నా ప్రశ్నల్లా ప్రతి రైతుకు 20,000 సాయం ఎప్పుడు కిందసారి ఇందాక బుగ్గన గారి స్టేట్మెంట్ విన్నాం కదా, ఇన్ని వేల కోట్లు పెట్టామని అన్నారు, ఎక్కడైనా 1 పైసా ఇచ్చారా అని. ఇప్పుడు మళ్ళీ 20,000 సాయం విత్ సెంట్రల్ గవర్నమెంట్. అంతకుముందు జగన్ గారిని విమర్శించారు, ఇప్పుడు ఆయన ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారా డ్యామ్ డూమ్ అని కూడా తిట్టారు. ఇప్పుడు ఆయన 3 వాయిదాలు ఇస్తారని ఆయనే చెబుతున్నారు. సో ఈ అన్నిట్లోనూ మాట మారుస్తున్నారనే దాని మీద వీళ్ళు బిల్డప్ బాబాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా 20,000 సాయం మీద ఒక్కసారే వచ్చేస్తున్నట్లుగా. అట్లాగే మధ్యతరగతి ప్రజలకు 2.5 లక్షల వైద్య బీమా అంట, మామూలు ఆరోగ్యశ్రీ పోయి ఇప్పుడు బీమా పరిస్థితి వచ్చిందని అంటున్నారు అంతా. అది చూడు ఇప్పుడు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఆరోగ్యశ్రీ సంబంధించి 25 లక్షలు చేశారు. అది దానికి ఇంకా కండిషన్స్ ఏం లేవు దానికి, లేదా ఈ బీమా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ముందుగా చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేకుండా 25 లక్షలు మరి పేదవాళ్ళ కొరకు మరి ఆయన ఆరోగ్యశ్రీలో చేరిస్తే వీళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా చెల్లిస్తామని. ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసు కదండి ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ కండిషన్స్ ఏంటో, లేదా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మరి ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో పేదలు లేరు కదండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది పేదలను ఆదుకోవడానికి, పేదల్ని మరి వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి, ఆయన ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి బయటపడడానికి ఆయన చేస్తే, మరి ఈయన చూస్తే ఏదో ఒక విధంగా అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు, ఏదన్నా ఒప్పుకుంటే బాగానే ఉంటుంది సార్, మేము చేయలేకపోతున్నామని ఒప్పుకుంటే బాగానే ఉంటది. ఇప్పుడు బీమా సంస్థల మీద వేసేసి రేపు పొద్దున తప్పుని వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్పితే ఇంకేముంటుంది సార్. ఇది నిజమైనటువంటి సహాయం చేయాలని ఆలోచన వాళ్ళ ఈ ప్రభుత్వానికి లేదు అనేది ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు సార్. రైట్. రమేష్ గారు ఏలూరు జిల్లా నుంచి. రమేష్ గారు చెప్పండి, ఇందాక నేను ప్రస్తావించిన ఏ అంశం గురించి అయినా మీరు మాట్లాడచ్చు. నమస్తే అండి కేఎస్ఆర్ గారు, సంక్షిప్తంగా మాట్లాడు. మీకు ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్తే. నమస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి అట్లా వాళ్ళకి చేయకూడదు, వాళ్ళకి చేస్తే పాముకు పాలు పోసినట్లే అనటం అంటే రాజ్యాంగ విరుద్ధం కదా. మరి రాజ్యాంగ దీని మీద ఎందుకని కోర్టులో ఛాలెంజ్ చేయట్లేదు? నిన్నే కదా జరిగింది. బోల్డ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఒక డాక్యుమెంట్ తయారు చేయాలంటే లాయర్లకి కనీసం 10 రోజులన్నా పట్టదు. మరి అలా చేయాలనేది నా అభిప్రాయం. అది తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక పెన్షన్ కావాలన్నా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఒక వైసీపీలో చిన్న స్థాయి కార్యకర్త లేకపోతే ఎవరో ఉంటారు, ఆయనకి ఆర్థిక స్తోమత ఉండదు, అర్హుడవుతాడు. కానీ వైసీపీ వాడు కాబట్టి, వైసీపీకి పనిచేసాడు కాబట్టి అది కార్యకర్తలు ఎవరు హెల్ప్ చేయొద్దని చెప్పిన తర్వాత అధికారులు నువ్వు వైసీపీ వాడువా టీడీపీ వాడువా అని చెప్పి సాయం చేస్తారా? ఎట్లా? ఇది దుర్మార్గపు ఆలోచన. బహుశా ఇది ఇంతకుముందు అసలు ఎవరికి ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచన రావు. మరి ఆయనకి తప్ప మరి ఏం చెప్తాం. ఇంకా దాని మీద ప్రధాన చర్చగా వెళదాం. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. ఇది వినాశకాల విపరీత బుద్ధి అనేది సాగుతుంది పరిపాలన, అంతేనా? అయితే
ఈ రోజు సాయంత్రం పూట ముత్తైదులు వస్తారు పేరంటానికి. వద్దు ఆ విషయాలు వద్దు. మీరు నాకేం చెప్తున్నారు అర్థమైంది. ఆ టీవీలు గోలే వద్దు, వాళ్ళ వ్యాఖ్యలు వద్దు. మనం పని మనం చేసుకుంటూ పోదాం. మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, కంప్లీట్ చేయండి. ఏం లేదు, ఇప్పుడు ఈ సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేశారు కదా. అవును, అది మాట్లాడండి. ఆయన ఎంతో మంచి నిజాయితీ పరుడు సార్. అవును, ఈ ఆదివాసీల కోసము, అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమపడి స్కూళ్ళు హాస్టల్ కట్టించాడు. అవును, ఆదిలాబాద్ జిల్లాలో చాలా బాగా పనిచేశాడని తెలంగాణ పనిచేసినప్పుడు. అవును, అంత మంచివాడిని ఏదో చిన్న కారణం పెట్టి వీళ్ళు ఏదో వివాదాస్పద నిర్ణయం తీసుకోబోయే ముందు ఇట్లాంటి పనులు చేసి ప్రజల్ని డైవర్ట్ చేయటం ఇట్లా కాదుగా. ఇప్పుడు దళిత ఐపీఎస్ ఆఫీసరు మరి ఇతరికి ఇది ఒక తాగుబోతు డాక్టర్ గారికి వాళ్ళు రోడ్డు మీద అల్లరి చేస్తుంటే పట్టుకెళ్తే ఇంకేముంది, దళిత డాక్టర్ మీద ఇంత ఇది చేస్తారా అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు నిజాయితీ పరుడిని సస్పెండ్, అంటే వాళ్ళ స్కాములు బయట పెడితే సస్పెండ్ చేస్తారనమాట. అట్లా అయిపోయింది. రైట్, చూద్దాం. ఇక మరొకటి, తమ్ముళ్ళు తొందరపడొద్దంట. అది ఈయన పేరు ఇది ఆంధ్రజ్యోతి ఉన్నాడు కదా, బెనామీ అంటారో బ్లాక్మెయిల్ చేసే వ్యవహారం అంటారో, రకరకాల ఆరోపణలు వస్తుంటాయి కదా. ఆయన చాలా ఆందోళన చెందుతున్నాడు. తెలుగుదేశం మళ్ళీ వచ్చేస్తుందని, తెలుగుదేశం వాళ్ళంతా తెలుగుదేశం ఓడిపోతుంది, మళ్ళీ జగన్ గారు వచ్చేస్తాడని భయపడిపోతున్నారంట. అందుకోసం ఈయన తెలుగు తమ్ముళ్ళకి ఉద్బోధ చేస్తున్నాడు, అట్లా ఉండండి ఇట్లా ఉండండి, మీరు తొందరపడమాకండి అని చెప్పి. మీరు గమనించారా మన రామకృష్ణ గారు? ఈ రకంగా నేనైతే ఇంత దిగజారిపోయి ఇట్లా రాయటం ఎప్పుడు చూడలేదు. మామూలుగా మన అభిప్రాయాలు చెబుతాం, కానీ పార్టీ వాళ్ళకి, పార్టీ కార్యకర్త కంటే ఘోరంగా కూడా రాసిన తీరు మీద మీకేమనిపించింది? సార్ కొమ్మినేని గారు నమస్తే సార్. మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లా సాక్షి ప్రేక్షకులకి. అంటే ట్రైనింగ్ క్యాంప్స్ నడుపుతా ఉంటాం సార్ పార్టీల్లో జనరల్ గా. సో ఆ పత్రిక ద్వారా ఒక ట్రైనింగ్ క్యాంప్ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇవ్వదలిచారేమో అనిపించింది. ఎందుకంటే ఇది ఎక్కడ నోటీస్ చేశామంటే, సహజంగా తెలుగుదేశం వాళ్ళ యొక్క ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే, మంచి అయినా చెడైనా, చెడు కాదులే, చెడు మాట్లాడితే ఓకే, కానీ మంచి అయినా కూడా పార్టీ నుంచి గనక ఒక లీడర్ అప్పుడు దాకా అద్భుతంగా ఆ పార్టీ కోసం కష్టపడి తనకేదో అన్యాయం జరిగిందని ఒక లీడర్ కనుక బయటికి రావడం జరిగితే, ఇక ఆ లీడర్కి మొత్తం ఎక్కడ లేని బుడదంతా పూసేసి దాన్ని ఆ లీడర్ని ఇమ్మీడియట్ గా డిజోన్ చేసుకునే కార్యక్రమం సహజంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. సో దానికి భిన్నంగా మొన్న జీవీ రెడ్డి రాజీనామా చేసినప్పుడు కార్యకర్తలు మొత్తం చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే రివోల్ట్ అయ్యి చంద్రబాబు నాయుడికి అగెనెస్ట్ గా 80% మాట్లాడారో, సో అంటే అది యాక్చువల్ గా అక్కడ ఉన్న సఫకేషన్ ని ప్రతి కార్యకర్త ఏదైతే ఫీల్ అవుతున్నాడో, ఏదో జరిగిపోతే చంద్రబాబు గారు వస్తే తెలుగుదేశం కార్యకర్తలకు అనుకుంటే ఏమీ జరగకపోయినప్పుడు తెలుగుదేశం కార్యకర్త మనోభావాలను ఏదైతే బయట పెట్టారో, సో మీరు అట్లా మాట్లాడొద్దు, బయటపడొద్దు, కడుపులో దాచుకోండి. మన సహజమైన ఇదేదైతే ఉందో దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాం సార్. ఎందుకు చెప్తున్నానంటే, యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి కాదు. సో అటువంటి యనమల రామకృష్ణుడు కూడా ఒక తప్పుని ఎత్తి చూపించినప్పుడు యనమల రామకృష్ణుడు గారిని ఎంత డిజోన్ చేసుకోవాలో పార్టీ అంత డిజోన్ చేసుకొని ఆ కార్యకర్తలు వాళ్ళ సహజ నైజాన్ని ప్రదర్శించినప్పుడు, గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో సహజ నైజాన్ని విడిచిపెట్టి పార్టీ చేసింది తప్పు, పార్టీ స్టాండ్ తప్పు అని కార్యకర్తలు నిజమైన మనోభావాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇదేదో పార్టీకి దెబ్బతలే విషయంగా ఉంది అని చెప్పి ఆ పత్రిక ద్వారా వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెషన్ నడిపి, మొత్తం మీద ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్ముతున్నట్లే కదా ఈ లెక్కన. అందుకనే కదా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేశారు. మనం మాట్లాడాల్సింది ఈ కార్యక్రమం కాదు, మనం మాట్లాడాల్సిన పద్ధతి వేరే. ప్రతిపక్ష సో అధికార పక్షంగా మనం తప్పు చేసినా సరే బయటపడి మాట్లాడొద్దు, మీరు ఈ రకంగా మాట్లాడాలని ఒక డైరెక్షన్ ని ఆ పత్రిక ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం మనకి అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది కదా కొమ్మినేని గారు. రైట్, తిలక్ గారు మీరేమంటారు? చాలా అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత భయపడిపోతున్నారు ఈ ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలకి డైరెక్ట్గా కరపత్రం కంటే ఘోరంగా రాసినట్లని కానీ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? అంటే ఇది ఇండైరెక్ట్గా తెలుగుదేశం తరఫున చంద్రబాబు గారి తరఫునే కదా రాసినట్లు. రాజశేఖర్ గారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పులు చేస్తున్నాడు, లోకేష్ గారు ఏ తప్పులు చేస్తున్నాడు రాసింది ఆయన రాధాకృష్ణ గారే కదా. అవును, ఆయనకి చెప్పే అర్హత ఉందా అంటే ఏం లేదు. ఆయన ఏంటంటే పెద్ద మనిషిలాగా రామోజీరావు చనిపోయిన తర్వాత రాజగురువు లాగా వ్యవహరించాలనుకుంటున్నాడు. అది సాధ్యం కావట్లేదు. అది ఏ టైంకి ఏది అవసరం అది చెబుతూ ఉంటాడు తప్ప అసలు కార్యకర్తలకు చెప్పే స్థాయి కానీ
నైతిక ఇది కానీ ఉందా ఆయనకి? ఈయనే ఆరోపణలు చేస్తుంటాడు, ఈయనే విమర్శలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన కార్యకర్తలకు ఇట్లా చేయకూడదని చెప్తే ఈయనెవరు అసలు చెప్పడానికి? నువ్వు పార్టీ సభ్యత్వం తీసుకో, ఆంధ్రజ్యోతిని అనుబంధ సంఘంగా పెట్టు తెలుగుదేశం పార్టీకి, అప్పుడు ఏదైనా చెప్పు. అలాగే ప్రభుత్వంలో కూడా నేను ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానండి. ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఇంత నష్టం జరిగింది, అంత కుంభకోణం జరిగింది అని చెబుతా ఉంటాడు. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఈయన పవర్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి BTPS కి ఎన్ని వందల కోట్ల నష్టం జరిగిందో ఆధారాలతో సహా ఉన్నాయి. మరి ఇవాళ వరకు ప్రభుత్వం చర్య తీసుకోదు. ఆయన నిధులు చెప్పడానికి పరిమితం అయితే ఎట్లా? ఇంకొక మాట చెప్తాను, ఆంధ్రజ్యోతి ఈయనకి అప్పచెప్పిన తర్వాత షేర్ హోల్డర్లకు ఎవరికైనా కనీసం కాంప్లిమెంటరీ కాపీ, డివిడెండ్ పక్కన పెట్టండి, కాంప్లిమెంటరీ కాపీ ఇస్తున్నాడు ఆయన? పెట్టుబడి పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఒరిజినల్ పెట్టుబడిదారులు ఏమైపోయారో తెలియదు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది. ఆయన నిధులు చెప్పడం అనేది వాళ్ళకి బాగుంటుందేమో కానీ చూడటానికి తెలిసిన వాళ్ళకి అది అసహ్యంగా ఉంటుంది. పైగా ఇంకోటి చూడండి, ఇక దీని మీదకి వెళ్దాం. వైసీపీతో వినాశనం అని సరే, దీని మీద మళ్ళీ వెళ్దాము. చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద YPS సునీల్పై వేట్ అంట. అంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళంతా TDPS కింద లెక్క, TDIPS కింద లెక్క. ఏంటి ఇంత నీచంగా రాయటం? ఇది మారడా అయినా? YPS సునీల్పై వేటు, CID మాజీ చీఫ్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. 6 సార్లు విదేశీ పర్యటనలు వెళ్ళారంట. ఒక దేశానికి వెళ్ళేందుకు పర్మిషన్ పొంది వేరే దేశానికి వెళ్తే ఆయన్ని సస్పెండ్ చేసేస్తారా? ఇంత దుర్మార్గంగా, అంటే కేవలం ఇంకా వేరే అంశాలు ఏమి దొరక్క ఇట్లా చేస్తున్నారా వీళ్ళు? ఈ రకమైన దిక్కుమాల హెడ్డింగులు పెట్టడం అంటే ఇప్పుడు పనిచేసే IPSలు అందరూ TDP IPSలు అనుకోవాల్సిందేగా. సూటిగా ఒక మాట అడుగుతాను, ఈయన పర్మిషన్ లేకుండా వెళ్ళాడని సరే, వాళ్ళ మాట వరుసకు వాళ్ళ ఆరోపణ ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి PA శ్రీనివాస్ గారు పర్మిషన్ తీసుకుని ఫారెన్ పారిపోయాడు. ఎందుకు సస్పెన్షన్ చేసి ఉద్యోగం ఇచ్చారు? దానికి జవాబు చెప్పాలి కదా. పర్మిషనే లేదు కదా. అదే ఇక్కడ CID వాళ్ళు పిలుస్తారేమో విచారణకి అని చెప్పి దాటిచ్చేశారు. అందుకే వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సస్పెన్షన్ ఎత్తేసి వాడికి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి అసలు పొంతన ఉండదు. తప్పులు చేసేది వాళ్ళే, ఎయిటి వాళ్ళ మీద బురదాలటం. ఇంకోటి కూడా చెప్పొచ్చు. మరి ఇంతకుముందు ఆయన సంజయ్ గారి మీద ఎవరి మీద ఫైర్ సర్వీసెస్ DGగా ఉండగా 1.7 crore ఏదో కంప్యూటర్ ల్యాప్టాప్లు కొనుగోలు అవకతవకలు జరిగినాయని చెప్పి సస్పెండ్ చేసేమో యాక్షన్ తీసుకోవడం చేశారు. ఆయన ఎంక్వైరీ చేసిన 100 కోట్ల కుంభకోణాల సంగతి మాట్లాడరు. ED స్కాము ఇవన్నీ ఉన్నాయి కదా. సునీల్ కుమార్ వీళ్ళందరూ చేసిన మార్గదర్శి స్కాము, ED స్కాము, కుల విద్వేషాలు రెచ్చగొట్టిన నాయకుడి స్కాము, నాయకుడి మీద ఆరోపణలు, ఇవేమి పక్కన దోసేసి కొత్త కేసులు, పిచ్చి కేసులన్నీ పెట్టడం, సస్పెండ్ చేయటం. ఆ కేసుల్లో ఎందుకు వీళ్ళు విచారణ అధికారులు వీళ్ళ మీద ఎందుకు సస్పెన్షన్లు, చర్యలు, ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఆ కేసులు ఎందుకు పక్కన పడేస్తున్నారు? వాటికి సమాధానం చెప్పాలి. అది చెప్పరు. చాలా విచిత్రంగా ఉంది ఈ ప్రభుత్వంలో. కరెక్టే. ఇంకోటి కొమ్మినేని గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. అయిపోయింది. చర్చిస్తున్నాం కానీ అంటే ప్రభుత్వం జర్నలిస్టులకి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం వేరు. మహానాడులోకి వెళ్ళి కూర్చొని సన్మానం చేయించుకొచ్చిన జర్నలిస్టులు మనకి వాళ్ళ నీతి బోధనలు చెప్తా ఉంటే ఇవాళ వినాల్సిన పరిస్థితి ఇంత చర్చ. నిజమే, మహానాడులో కూడా జర్నలిస్టులకి సన్మానాలు చేశారు కదా. ఎస్, ఆ మహానాడు అనేది ఒక పార్టీ కార్యక్రమం. ఆ పార్టీ కార్యక్రమానికి వెళ్ళి సన్మానాలు చేయించుకొచ్చి అక్కడ పారితోషికాలు అందుకున్న జర్నలిస్టులు ఇవాళ నీతి వాక్యాలు చెప్తా ఉంటే కొన్ని వేదికల పైన కూర్చొని, మీడియా వేదికల పైన అది మనం వినే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు దాన్ని ఆ థిన్ లైన్ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ప్రజలు దీని ద్వారా అర్థం చేసుకోవాలి కదా. సో ఇంత మనం బాధపడతా ఉన్నాం ప్రజలకు అన్యాయం జరుగుతుందని, కానీ వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. రైట్. హనుమంతరావు బాపట్ల నుంచి. హనుమంతరావు నమస్కారం, చెప్పండి. ఒక దళిత IPS అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయటం, చిన్న కారణాలు చూపించి సస్పెండ్ చేయటం, ఇది ధర్మమేనా? హలో మాట్లాడండి. నమస్తే సార్. ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు 40 సంవత్సరాల అనుభవం ఇదేనండి. ఎవరికి ఇతర పార్టీల వాళ్ళకి ఏం చేయొద్దని. అవును, అందరికీ అదే ఆసక్తి ఉన్నట్టుంది.
ఇక సగం మందికి పనులు చేయనట్టే ఇక ఏమి. ఈ సగం మంది ట్యాక్సులు కూడా కట్టక్కర్లేదు కదా అని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీని మీద ఈ జర్నలిస్టులు అంతా ఏం చేస్తున్నారు, ఆ ఛానల్ ఆ రకంగా చించుకుంటున్నారు కొన్ని ఛానల్లో. అది గొప్ప విషయం అని చెబుతున్నారా ఇప్పుడు? అసలు కాదు కాదు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంత అరాచకంగా రాస్తున్నాయంటే, నిన్న మొన్న ఎక్కడో వాసుపల్లి గణేష్ గారి వియ్యంకుడికి ఏదో కాంట్రాక్ట్ వచ్చిందంట, వైసీపీ వాళ్ళకి కాంట్రాక్టులు కట్ట పెడతారా అని ఎంత దరిద్రంగా రాస్తున్నారండి. అసలు ఆశ్చర్యం. మనం ఎప్పుడైనా చూసామా అట్లాంటి రాతలు? తిలక్ గారు ఆయన ఎవరో మాజీ ఎమ్మెల్యే వియ్యంకుడి కాంట్రాక్ట్ వచ్చిందండి. ఏది? చిక్కీల కాంట్రాక్ట్. అట్లా రాస్తున్నారండి. నన్ను అందరిని జైల్లో పెట్టమని. ఈనాడు గాని జ్యోతి గాని నేరుగా పోస్టింగ్లు ఎవరికి ఇవ్వాలి, ఏ ఆఫీసర్లకు ఇవ్వాలి, పలానా ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు, పలానా వరకు పలానా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఈ పని వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు, ఇలాంటివన్నీ రాస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి నోటి అంటే ఆ మాటకు వచ్చింది. అదే చాలా దారుణం కదా. మనం ఎప్పుడైనా చూసాము అట్లా. ఇప్పుడు ఏదో తప్పు జరిగితే పలానా తప్పు జరిగిందని రాయాలి తప్ప వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, వైసీపీ అధికారులు ఉన్నారు. ఏంది ఇది అరాచకం? ఇంత నీచంగా జర్నలిజం మారిపోతే మరి ఈ ప్రజలు ఎట్లా భరిస్తున్నారో ఏం పాడో. ఫైనల్గా మీరు మాట్లాడండి, రాజశేఖర్ గారు చెప్పండి. ఈయన దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇది అత్యంత దారుణం సార్. ఎందుకంటే ఆయన పర్మిషన్ తీసుకునే వెళ్ళడం జరిగింది. పర్మిషన్ తీసుకునే వాడికి ఏదో ఒక దాంట్లో ఇరికించాలి, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ సస్పెన్షన్ తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే వీళ్ళు గతంలో చేసినటువంటి అరాచకాలు లేదా దోపిడీలు ఏదైతే చేశారో వాటన్నిటి మీద కూడా ఈయన కొంత సీరియస్ గా దాని మీద యాక్షన్ తీసుకుని దాని మీద విచారణలు చేసిన సందర్భాల్ని పురస్కరించుకుని వీళ్ళు ఏదో ఒక విధంగా ఆయన్ని కక్ష సాధింపు చర్యలు చేయాలి అనేటువంటి ఆలోచనతో కేవలం సింపుల్ రీజన్ పర్మిషన్ తీసుకోకుండా విదేశాలకు వెళ్ళారు, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారు, ఆయన పర్మిషన్ వెళ్ళారు. సరే ఎనీవే, ఒకవేళ సస్పెన్షన్ చేయాల్సి వస్తే నోటీస్ ఇవ్వాలా. ఒకవేళ నోటీస్ ఇస్తే ఆయన ప్రాపర్ రీజన్స్ విత్ డాక్యుమెంటేషన్ అంతా ఆయన సబ్మిట్ చేస్తారు కాబట్టి అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఉదాహరణ చూస్తే మరి 2018 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మరి భాస్కర్ భూషణ్ గారు 2018లో ఆయన విదేశాలకు వెళ్ళడం జరిగింది వితౌట్ పర్మిషన్. ఆయన ఎందుకు? వీళ్ళకు అనుకూలమైన మనిషి కాబట్టి పర్మిషన్ లేకుండా ఆయన అప్పుడు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 19లో ఆయన రావడం జరిగింది ఇక్కడ ఇండియాకి. 19లో ఇండియాకి వస్తే మరి ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే 19 మార్చి 28 ఆయన ఇండియాకి రావడంతో మరి ఆయన పర్యటన పర్మిషన్ లేదు కదండి. అప్పుడు దాన్ని వీళ్ళు పర్యటన రాటిఫై చేసి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఈ విధంగా ఉంటది, అనుకూలంగా లేకపోతే మరొక విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఇదొక్కటే నిదర్శనం. మరి ఈ విధంగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు నాన్ ఫోకల్ పోస్టులో పెట్టడం అనేటువంటిది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు చాలా మందిని. అదే సార్, చాలా మంది పక్కన పెట్టారు. ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా కూడా మరి వీళ్ళని తీసుకెళ్లేసి ఏదో ఒక లూప్ లైన్ లో పెట్టడము, ఏదో ఒక కార్యక్రమం చేయడం అనేటువంటిది మరి ఇంతకన్నా కక్ష సాధింపు చర్య ఏముంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారేమో అందరినీ మరి దగ్గర తీసుకొని ఎవరి మీద ఆరోపణ లేదో, ఎవరైతే అవినీతికి పాల్పడలేదో, ఎవరైతే మంచి రికార్డు ఉందో ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన మంచి పోస్టులు ఇవ్వడం, మంచిగా వాళ్ళని గౌరవించడం అనేటువంటి జరిగితే మరి ఇప్పుడు కక్ష సాధింపు చర్యల వల్ల ఖచ్చితంగా సార్ వీటన్నిటికి కూడా వీళ్ళు ఒకవేళ అధికారంలో ఉందని ఇప్పుడు ఏదో చేస్తుండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29లో 100% అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే తప్పుడు కేసులు బనాయిస్తున్నారో, తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారో అధికారుల మీద, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవడం, వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వడం జరుగుతుంది చెప్పదలుచుకున్నాను. అయితే ఇంకొక పాయింట్ దీని మీద కూడా ఒక కామెంట్ చెప్పండి. పోసాని గారికి అనారోగ్యం అయితే అంత దారుణంగా పోలీసులు వ్యవహరించారు. గతంలో చంద్రబాబు గారి పట్ల అప్పటి ప్రభుత్వం కానీ, డాక్టర్లు కానీ, పోలీసులు కానీ ఎంత గౌరవంగా వ్యవహరించారు. ఆయనకి ఏఐజీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ తోటి బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ అసలు ఏమి ప్రాబ్లం లేనట్లుగానే ఆయన ఊరేగింపులు చేశారు.
అక్కడ అంత గౌరవంగా చూస్తే పోసాని గారి పట్ల అంత అవమానకరంగా పోలీస్ ఆఫీసర్ మాట్లాడాలా, డ్రామా ఇది అని అంటాం, అది ధర్మం? ఏమిటి, ఏ రాజ్యాంగం చెబుతా ఉంది వాళ్ళకి? ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోవడం కూడా తప్పేనా? అది అత్యంత దారుణం అండి. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టెంట్ వేసినారు, ఆయనకి అనారోగ్యంతో ఉన్నారు. ఆయన అరెస్ట్ కూడా చూడండి 27వ తారీఖు అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 26 సాయంత్రం 7 to 8 ఆ మధ్యలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 1 day బిఫోరే వాళ్ళు అరెస్ట్ చేసి 1 day ఆఫ్టర్ వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా మరి దాంట్లో చూపిస్తున్నట్టే ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మీడియా ముందుకు వచ్చి అంత మాట చెప్పాల్సిన అవసరం ఏముందండి? వీళ్ళు చెప్పించకపోతే ఇప్పుడు నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమిటంటే అనారోగ్యం ఉన్నటువంటి లేదా ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరిగితే ఏమొస్తుందండి ఆయనకి? ఏటి వెళ్ళినా కూడా ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ జైలుకి రావాల్సిందే కదా బెయిల్ వచ్చే వరకు. కాబట్టి వాళ్ళు వాటలు చూస్తే దారుణంగా ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయమైనా మరొకరి విషయమైనా ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాలేదు సార్. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన ఎన్నో ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి ఆయన అప్లై చేసిన సందర్భంలో ఏసీ అడిగితే ఏసీ ఇచ్చేశారు. ఎక్కడ అసలు అయినా కూడా పచ్చి అబద్ధాలు రాశారు ఈనాడు వాళ్ళు. ఎంత దారుణం అంటే అయినా కూడా చర్మవ్యాధితోటి మనిషి ప్రాణానికి ప్రమాదం ఉందన్నంత ఘోరంగా రాశారు ఆ రోజున. అదే కదా సార్, ఇప్పుడు ఆయన సపరేట్ గా పెట్టారు, సీసీ కెమెరాలు పెట్టించారు, మెడికల్ ఎయిడ్ ఇచ్చారు, అంబులెన్స్ ఒకటి అవైలబుల్ గా పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ ఆయనకి ఇచ్చారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేదండి. ఇది ఇవ్వద్దు అనే మాట ఎక్కడ చెప్పలేదండి, అసలు ఆ విషయాల్లో పట్టించుకునే లేదు. కాబట్టి కాదు తిలక్ గారు, మీరు తిలక్ గారు మీరు చెప్పండి. చంద్రబాబు గారికి జైల్లో అనారోగ్యం వస్తేనేమో చాలా ప్రమాదం, చాలా కరెక్టు అది అని అన్నారు. పోసాని గారికి అనారోగ్యం వస్తేనేమో డ్రామానా? ఎట్లా ధర్మమేనా అట్లా మాట్లాడటం? వాళ్ళు పోసాని గారికి అనారోగ్యం సంబంధించి రికార్డు ఉంది, మెడికల్ రికార్డు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు 4 రోజుల పాటు రమేష్ హాస్పిటల్, విజయవాడ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండి కార్పొరేట్ ఆసుపత్రిలో నాకు ఆరోగ్యం బాగాలేదని పడుకున్నారు. ఆయన బెయిల్ వచ్చే వరకు పోసాని గారు ఆయన మొత్తం మెడికల్ రికార్డు చూపించినా కానీ ఆయన డ్రామా ఆడుతున్నాడని చెప్పి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అన్నాంటి అంత ధైర్యం ఉండాలి ఆయనకి. ఎవరి మద్దతుతో మాట్లాడుతున్నాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్? ఎందుకు చర్య తీసుకోలేదు? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద డ్రామా ఆడుతున్నాడని సబ్ ఇన్స్పెక్టర్ చెప్తాడు, మ్యాజిస్ట్రేట్కి రిక్రూట్ చేయాలి. అది కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ జైలుకి సంబంధించిన ఇన్ఛార్జి కోర్టుకు చెప్పాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు చెప్పడానికి? రైట్. మరిదిగించి పోలీస్ డిపార్ట్మెంట్ లో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఉంది, ఎవరి మద్దతుతో వ్యవహరిస్తున్నారు? కోర్టుకి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి ఎన్ని కారణాలు చెప్పారు. గుండెకి చిల్లు పడింది అన్నారు, 24 గంటల అంబులెన్స్ లేకపోతే తిరగలేరు అన్నారు, ఆయన దోమలు ట్రైనింగ్ ఇచ్చి చంపడానికి ట్రై చేస్తున్నారన్నారు. అలాంటి ఏమి పోసాని గారు చెప్పలేదే. దోమలు పంపిస్తున్నారని చెప్పలేదు, ఈగలు పంపిస్తున్నారని చెప్పలేదే. అంత పిరికితనంగా వ్యవహరించలేదు పోసాని ఇష్టపడి. పోసాన్ని ఎంత డ్రామా అంటున్నారు, ఫలితం అనుభవిస్తాడు, ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెడతారా? ఎప్పుడు ఆ కేసు ఏమిటి, ఆ లోకం ఏంటి అసలు? ఇది చాలా దారుణంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరో బాధ్యతగా పనిచేయడం లేదు. ఈ మధ్య హైకోర్టు కూడా కామెంట్ చేసింది, మీరు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, వాళ్ళని వేధించడం తప్ప మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అసలు మీకు బాధ్యత ఉందా అని హైకోర్టు ప్రశ్నించే గానీ సిగ్గుపట్ల వాళ్ళు. అవును, దారుణంగా ఉంది. కరెక్ట్, రైట్. వైసీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనంటున్న చంద్రబాబు గారు. ఏమండి రామకృష్ణ గారు, మీ పార్టీ వాళ్ళకి కూడా ఏమైనా చేస్తారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళకి కూడా చేయరా? వైసీపీ వాళ్ళకి మాత్రమే ఈ బ్యానా? అంటే ఈ లెక్కన గవర్నమెంట్ స్కీములు కానీ ఏమి ఇవ్వరా? ఎట్లా ఈ పరిణామాన్ని మీ పార్టీ ఎట్లా చూస్తుంది? సార్ ఇక్కడ అంటే తన ఉద్దేశం మేజర్ గా ఉన్న ప్రతిపక్షం అనేదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సార్ రాష్ట్రంలో. సో మీకైతే ఇబ్బంది ఉండదు? మాకనేది మీకనేది కాదు, కానీ అంటే నేను అనేది మేజర్ గా ప్రతిపక్షం అంటే అదర్ దాన్ కూటమి ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాన్ని విమర్శించే ఎవరైనా అనుకుందాం సార్. రేపు సపోజ్ జనసేనను బీజేపీ విడిపోతే వాళ్ళకి కూడా అదే పరిస్థితిగా భారతీయ జనతా పార్టీని అనే అంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీకి పనిచేయననే అంత మాట చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో లొంగి వంగి చూస్తున్నాను దాంట్లో. సో అంత ధైర్యం చేస్తాడని నేనైతే అనుకోను. కానీ ఎనీహౌ ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళ పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ, ఈవెన్ సోషల్ మీడియాలో చిన్న క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్ కానీ గమనించినప్పుడు విమర్శను తట్టుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతాం.
అది కూడా మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించినప్పుడు సార్, గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా, ఈవెన్ ఎన్టీ రామారావు గారు తీసుకుంటున్నా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర ఏ ముఖ్యమంత్రులను తీసుకున్నా కూడా మనం పార్టీ వేరు ప్రభుత్వం వేరు, మన ద్వారా ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఎవరికైతే నీడ్ ఉందో నీడ్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి పనిచేయాలి అనేది ఒక ఆలోచన ధోరణితో పనిచేశారు తప్ప ఈ రకంగా సాగ్రిగేట్ చేసి మనకు ఓటేసాడా మనకు ఓటేయలేదా అనే ఆలోచనతో పనిచేయడం అనే సూక్తిని ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ రాష్ట్రంలో చూడటం జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004లో ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సాచురేషన్ మోడ్ లో పనిచేశాం సార్. మనం ఏది వచ్చినా సరే లాస్ట్ వరకు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇక మళ్ళీ మన దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టద్దు, సాచురేషన్ మోడ్ లో చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని పనిచేసినప్పుడు ఇవాళ మీరు డివైడ్ చేసి పనిచేయండి అంటే చాలా స్కీమ్స్ కూడా ప్రజలందరికీ కామన్ గా అవసరమైన చాలా స్కీమ్స్ ఉంటాయి సార్. అంటే మరి వీళ్ళు లీగల్ పనులు చేయొద్దని చెప్తున్నారా, ఇల్లీగల్ పనులు చెప్తున్నారా? ఇల్లీగల్ తెలుగుదేశం వాళ్ళే చేసుకోండి, వైసీపీకి చేయొద్దు, లీగల్ పనులు కూడా వైసీపీకి చేయొద్దని చెప్తున్నారా, లేకపోతే ప్రతిపక్షాన్ని దూరంగా పెట్టమని చెప్తున్నారా? ఆయన ఆలోచన ఏంటో అర్థం కాలేదు. కానీ మనం ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుందాం సార్. ఒక ఉదాహరణకి నెల్లూరు జిల్లానే తీసుకుందాం సార్. మేజర్ గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ గారు ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, గతంలో 5 సంవత్సరాల పాటు వైసీపీలో పూర్తిగా మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే అసలు వైసీపీయే మేమే వైసీపీ అన్నంతగా ఉన్నారు కదా 5 సంవత్సరాలు. ఆ తర్వాత వీరు పార్టీ మారిన తర్వాత డెఫినెట్ గా మరి క్యాడర్ కూడా మారుతారు సార్. అంటే అంతకు ముందంతా వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. ఆ క్యాడర్ కి టీడీపీ క్యాడర్ కి గ్రామాల్లో కూడా క్లాష్లు ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళని టీడీపీ క్యాడర్ కింద గుర్తించాలా, వైసీపీ క్యాడర్ కింద గుర్తించాలా, ఎవరికి పని చేయాలి వాళ్ళలో, ఎవరికి పని చేయొద్దు అనేది అది క్రైటీరియా ఏ రకంగా? మరి దానికి కూడా ఏమన్నా వాళ్ళ గెజిట్ వార్తాపత్రికల ద్వారా ఏమన్నా ఒక ఈ ట్రైనింగ్ సెషన్స్ లో వీరిని కన్సిడర్ చేయండి, వీరు కన్సిడర్ చెయ్యొద్దు అనే ఒక దీన్ని తీసుకొస్తారేమో మనకు అర్థం కానీ ఒక దీనిగా కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు. సరే, ఇంకొక విషయాన్ని కూడా గమనిద్దాం. గ్రామ సచివాలయాలు అనేది ఎందుకు పెట్టామంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, మీ అందుబాటులో సచివాలయాలు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చి కావాల్సిన వెరిఫికేషన్స్ చేయించుకొని మీ పని మీరు చేసుకోండి. అంటే బిట్వీన్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అండ్ ప్రజలు కదా. మరి మధ్యలో తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వచ్చారు, లేకపోతే వైసీపీ పార్టీకి ఓటేసినాడో ప్రతిపక్షాలకు ఓట్లు వేసినాడో వాళ్ళు ఎందుకు వచ్చారు? అంటే ప్రభుత్వం ఆఫీసర్స్ ద్వారా నడుస్తుందా, ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పరిపాలన చేస్తున్నాడా అనేది కూడా అర్థం కాని క్వశ్చన్. ఇంకొక విషయం కూడా సార్, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొట్టమొదటి ప్రమాణ స్వీకారమే రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తాను, ఓత్ ఆఫ్ ఆఫీస్, ఆయన తీసుకునే ఓత్ ఆఫ్ ఆఫీస్ రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను అనేది ఇవాళ ఇంత ద్వేషాన్ని కక్కుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏ రకమైన మెసేజ్ ని పంపుతా ఉన్నారు? ఇది ఓత్ ఆఫ్ ఆఫీస్ కి విఘాతం కలిగించేది కాదా? నిజంగా సీరియస్ గా కనుక కన్సర్న్ చేస్తే రాష్ట్రపతి దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా, ఆవశ్యకత ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఓత్ ఆఫ్ ఆఫీస్ ని ఎవరైనా సరే అంటే దానికి వ్యతిరేకంగా భిన్నంగా ప్రవర్తిస్తాము అని బహిరంగంగా మాట్లాడిన తర్వాత ఆ ఆఫీస్ లో కూర్చోవడానికి ఆ పలానా వ్యక్తి అర్హుడా కాదా అనేది వాళ్ళ రాష్ట్రపతి గారు ఖచ్చితంగా దీన్ని ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఒక పాయింట్ ఆయన ఏం చెప్తున్నాడు, అంతకుముందు ఒకసారి ఏమో టీడీపీ వాళ్ళు బ్యాడ్జీలు పెట్టుకొచ్చినా కండువాలు వేసుకొచ్చినా మీరు అలౌ చేయాలని చెప్పారు. అంటే రేపు అంటే ప్రతి ఒక్కళ్ళు కండువా వేసుకొస్తేనే ఆఫీసరు అలౌ చేయాలా, లేక ప్రతి ఆఫీసరు ప్రతి ఎంప్లాయీ కూడా అయ్యా మీరు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ అని వాళ్ళు ఐడెంటిఫై చేయాలా, చేసి పని చేయాలా? ఎట్లా ఇది? గతంలో మీరు ఇందాక రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కాబట్టి మీకు ఉదాహరణ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్లో ఉన్న దయాకర్ రావు గారు కానీ, ఇప్పుడు ఏపీలో ఆర్థిక మంత్రిగా ఉన్న తెలుగుదేశం నేత సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా సైతం వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించో ఇతరత్రాను సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదా రోడ్లు ఇంకే పనులు ఉంటాయి కదా, కోట్ల రూపాయల ఫండ్స్ తెచ్చుకున్నారట. ఒకసారి కాంగ్రెస్ ఆయన అదేంటంటే వాళ్ళకి కూడా చేస్తారంటే అరే వాళ్ళు ప్రజా సమస్యలు అడిగినప్పుడు చేయాలి కదా, చేయకుండా ఎట్లా ఉంటామని కూడా ఆయన అన్నారని చెప్పి నాతోటి ఒక ఆయన చెప్పారు. సో ఇప్పుడు కేశవ్ గారిని అడిగితే నిజం చెప్తాడో లేదో కానీ అప్పుడైతే
వాళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి ఫెసిలిటీ అంటే అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశాడన్నది వాస్తవం. అట్లాగే ఇప్పుడు జగన్ గారు ప్రాంతం చూడడం, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, మీరు అందరికీ స్కీములు ఇచ్చేయండి, ఆ స్కీముల వరకు ఎవరిని ఇచ్చేయొద్దని ఆయన ఓపెన్గా చెప్పాడు. సో ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు పార్టీ చూడండి, ప్రాంతం చూడండి, కులం చూడండి, మతం చూడండి అనే దౌర్భాగ్య పరిస్థితికి ఓ పెద్ద నాయకుడు రావటం సమంజసమేనా అన్నది ప్రశ్న. సార్ ఈ మీరు చెప్పిన ఉదాహరణ నాకు అంటే స్వయంగా నోముల నరసింహయ్య గారు వారు ఉన్నప్పుడు నాకు స్వయంగా చెప్పిన మాట సార్. అసెంబ్లీలో చాలా తీవ్రమైన విమర్శలు చేశారు నోముల నరసింహయ్య గారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమైన విపరీతమైన వాగ్దాడి జరిగింది, వాగ్వివాదం జరిగింది. వాగ్వివాదం జరిగిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత మళ్ళా సీఎం గారి రాజశేఖర రెడ్డి గారి ఛాంబర్ కి నా నియోజకవర్గానికి సంబంధించి పని మీద అదే సేమ్ డే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్న కొంచెం ఎక్కువగా మాట్లాడాను అని అనుకుంటున్నారేమో అంటే ముఖ్యమంత్రిని చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు. నో నరసింహయ్య, యూ డిడ్ ఎ వెల్ జాబ్, నీ ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేసావు, చాలా బాగా మాట్లాడావు, ఏంటి చెప్పు ఏం కావాలంటే అన్న పలానా పని కావాలి, ట్రాన్స్ఫార్మర్లు మండలాల్లో ఇట్లా ఇబ్బంది ఉన్నాయి అని ఆయనకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎంత ఆనందంగా చెప్పారంటే రాజశేఖర రెడ్డి సరే ఈ ట్రాన్స్ఫార్మర్లు రోడ్లు ఎప్పుడు ఉండే నరసింహయ్య, సరే ఆర్థికంగా నీ పరిస్థితి ఏమి అంత బాగానే ఉన్నావా కుశలమా అని అడిగారంట ఆయన. అంటే అంత విమర్శ తర్వాత కూడా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తెలుసుకొని నువ్వు బాగుండాలి ప్రతిపక్ష నాయకుడు అని కోరుకున్న గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అని నోముల నరసింహ గారు స్వయంగా నాకు చెప్పడం జరిగింది సార్ ఈ మాటని. సో లీడర్ అనేవాడు కాదు ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా ఒక అనుభవం చెప్పారు. ఆయన పైకి రాకుండా కిందకి పైన వినతిపులు పంపిస్తే ఆ సంగతి తెలిసి నాగేశ్వర గారిని పైకి రమ్మని చెప్పి ఆయన ఏమడిగాడో అది ఆ ప్రజా సమస్య దాన్ని పరిష్కరించేశాడని చెప్పి నాగేశ్వర గారు కూడా చెప్పారు అనేక సందర్భాల్లో. సో నాయకుడు అనేవారు ఆ రకంగా చాలా బ్రాడ్ మైండెడ్ తో ఉండాలి తప్ప అంటే అతని ఉద్దేశం ఏమంటే మాట్లాడిన దాంట్లో ఇవాళ ఇక ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఉంటేనే నేను అధికారంలో ఉంటా, ప్రతిపక్షంలో ఉంటే మేము అధికారంలో ఉండలేము, ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితిలో లేము, ఏదన్నా కూడా ఎగ్గొట్టినా కూడా మేము ప్రతిపక్షం వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎగ్గొట్టేసామని తప్పించుకునే ఒక ధోరణి కూడా దీన్ని సాకుగా చూపిస్తారేమో అని కూడా అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం పేరుతో ఇప్పటికే వేధిస్తున్నారు జనాన్ని, ఇక కొత్తగా ఈ స్కీమ్ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అనుకోలేము. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి, శేష్ కుమార్ గారు సంక్షిప్తంగా మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్తారండి. ఆయన ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ముఖ్యమంత్రి అండి. అవును, ఇందాక ఒక ఆయన కూడా కేసరి ఆయన కూడా అదే అడిగాడు కదా. వైఎస్ఆర్ పార్టీకి అయితే జగన్ గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వారికి ఏమో రామకృష్ణ యాదవ్ గారు ముఖ్యమంత్రి, బీజేపీ వాళ్ళకేమో పురంధేశ్వర్ గారు ముఖ్యమంత్రి అండి. అంతేనా? ఏమిటండి పోకట్లే అర్థం కావట్లేదు ప్రజలకి. తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారిని సస్పెండ్ చేయడం ఎలా ఉందంటే అండి, ఆ రోజు పెంజల్ శ్రీనివాసరావు గారు గైర్హాజరు అయిపోయి అమెరికా వెళ్ళిపోతే ఎక్కడ దాక్కుంటే మరి ఆ రోజు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదండి. పైగా ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి పెద్దపీట వేసి ఆ గైర్హాజరైన రోజులు కూడా జీతాలు ఇచ్చి మళ్ళీ పెద్దపేట వేసి కూర్చోబెట్టారండి ఈ రోజు మళ్ళీ పదవి ఇచ్చి. ఏంటండి మరి పద్ధతులు ఏంటో మరి అర్థం కావట్లేదండి. మరి రాజశేఖర్ గారు ప్రొద్దుటూరు సంక్షిప్తంగా మాట్లాడండి. చంద్రబాబు గారు చెబుతున్నారు ఇక వైసీపీ వాళ్ళకి ఏం పనులు చేయొద్దు అంటున్నారు, అండ్ ఆఫీసర్లు ఇక్కడి నుంచి నువ్వు వైసీపీయా టీడీపీ అని చూసుకుని చేయాలా ఏమిటి? నమస్తే అండి. నమస్కారం. నా పేరు రాజగోపాల్ రెడ్డి. ఓకే. ఇది ఒక ఎత్తుగా వేశారండి. ఇది లోకేష్ సీఎం చేస్తానికి ఈ రకంగా ఆయన వాడాడు. మెంటల్ గా ఫిక్స్ అయ్యి తీసేస్తారు, నెక్స్ట్ లోకేష్ అవటానికి ప్లాన్ వేశారు. ఎట్లా నాకు అర్థం కాల. లోకేష్ గారిని సీఎం చేయదలుచుకుంటే ఈ మాటలన్నీ చెప్పడం ఎందుకు? ఈ మాటలు ఎందుకంటే ఈయన మెంటల్ గా ఏది పనికిరాడు సీఎం గా, లేకపోతే ఆ మాట ఎందుకు మాట్లాడుతుంది? 40 సంవత్సరాలు ఉన్నాడు. అట్లా మాట్లాడకూడదని చెప్పండి, మిగతా విషయాలు ఎందుకు? అట్లా మాట్లాడకూడదు. దానికి ఒక కారణం ఉందండి వాళ్ళకి. ఏంటది?
ఇదేనండి ఈ లోకేష్ కాదు, సీఎం నా చేస్తానికి నా అభిప్రాయం అది కాదు. వైసీపీ కార్యకర్తలను భయపెట్టి మళ్ళీ టీడీపీలోకి లాక్కు రావడం కోసం ఏమన్నా ఇట్లాంటివి మాట్లాడారా? అది లేదు, కాదండి, అది కాదండి. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల జనాల్ని- ఏమన్నా మాట్లాడారా? మీరు చెప్పిన దాంతో నాకు ఏకీభవించట్లేదు. ఎందుకంటే సీఎం చేయదలుచుకుంటే చేయొచ్చు. ఆయనకి అంత తొందరగా సీఎం పదవిని తప్పుకోవటం ఆయనకి అంత ఇష్టం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ బట్ ఈ పాయింట్ ఏమన్నా వైసీపీ వాళ్ళని లాగటానికి రేపు నుంచి ఆఫీసర్లు నువ్వు వైసీపీయా టీడీపీయా అని అడుగుతా వెళ్ళాలన్నమాట. ఇక రైట్. తిలక్ గారు చెప్పండి, మీరేమంటారు? మీకు కూడా ఇట్లాంటి సమస్య ఏమైనా వస్తుందేమో జాగ్రత్త పడండి. రానివ్వండి సార్, వచ్చిన తర్వాత చూద్దాం. దాని గురించి అంటే మీరు ఇప్పుడు వైసీపీ అని కాదు, మీరు కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు కదా, ఆ కోపంతో ఏమన్నా? అదే సార్, రానివ్వండి, వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం, భయపడటం, వెనకడుగు వేయటం అనేది నా జాతకంలో లేదు. అందువల్ల అది చూద్దాం ఎట్లా వస్తుందో. రెండోది, ఇప్పుడు ఆయన ఇట్లా ఈ రకంగా పనులు చేయొద్దని అన్నారు. ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారం లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వైసీపీని బలహీనపరచాలి. ఎందుకంటే బలంగా ఉన్న పార్టీ అది కాదు. ఆలోచన ఉండొచ్చు. రెండోది, ఈ రాష్ట్రంలో ఈనాడు జ్యోతి మినహా ఆ సాక్షి బలంగా ఉండకూడదు, దాన్ని బలహీనపరచాలి. సో సాక్షి టీవీ కూడా అందువల్ల సాంకేతిక అంశాల ఆధారంగా లేదా మరొక కారణం చూపించి కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సంస్థలను దెబ్బతీయటం ఒకటి, సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ. రాజకీయంగా వైసీపీని బలహీనపరచడం అనేది ఆయన తీసుకుంటున్న చర్యల వల్ల. ఇప్పుడు ఉదాహరణకి రాజకీయంగా కనుక మనం విశ్లేషిస్తే ఆయన వైసీపీ వాడు పనిచేయొద్దన్నాడు. 40% వాడు పనిచేయదు కదా, 40% ఓట్లు వచ్చినాయి మొన్న. అంటే వాళ్ళని కన్సల్ట్ చేశాడు అన్నమాట జగన్ గారికి, మీరు జగన్ వెనకాల ఉండడం, మేము పనులు చేయమని చెప్పేసి. కాబట్టి ఈ సరే మధ్యతరగతి స్కీములు అందరం వాడు, మధ్యతరగతి వాడు, ఇతర పార్టీల వాడు కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆయనే బలహీనపరుచుకుంటున్నాడు. ఆయనకి అది అహంకారం మీద వచ్చేటువంటి మాటలు తప్ప ఇంకో కారణం అని నేను అనుకోవట్లేదండి. అందువల్ల ఏదైనా కానీ ఈ రకంగా చేయటం, ప్రమాణ స్వీకారం రామకృష్ణ గారు చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారం రోజున గవర్నర్ గారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాగద్వేషాలు గాని, భయం గాని, పక్షపాతం గాని లేకుండా పరిపాలన చేస్తాను అని. ఈ మూడు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. పైగా నేరుగా ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఆ మాటలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ గారు ఏ చర్య తీసుకోవాలి, ఆయనకి నివేదించాల్సి ఉంది. ఆ నివేదన ఎవరు చేయాలి అనేది ఒకటి అంశం. రెండోది, ఈ ముఖ్యమంత్రి గారు వెల్లడించిన అభిప్రాయం మీద నేను మేధావులు అయినటువంటి రిటైర్డ్ జడ్జీలు కానీ, అనుభవించినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళ అభిప్రాయాలని ఒక డయాస్ పై తీసుకురావడానికి ఎలా చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేస్తున్నాను. నిర్ణయం అయితే తీసుకోలేదు. అవి చేస్తే ఎందుకంటే ప్రజల్లోకి ఇది అవేర్నెస్ తీసుకురావాలి. తీసుకురాకపోతే ఇలాంటి ప్రమాదాలు, ఎందుకంటే 2014-18 మధ్యలో లోకేష్ గారు మంత్రిగా ఉండే మాట అన్నారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరమా అని. ఈ ఆలోచనలు వాళ్ళిద్దరికి, తండ్రి కొడుకులు ఇద్దరికి ఉన్నట్టున్నాయి. అప్పుడు తర్వాత కూడా ఎలక్షన్ ప్రచారంలో కూడా ఈ మధ్య అప్పుడు అన్నారు కదా, మేమే డిసైడ్ చేస్తాం ఎవరికి పెన్షన్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, అది ఇదని చెప్పాడు కదా. అట్లాగే చేస్తున్నట్టుంది ఇప్పుడు కూడా. అట్లా ఇలాంటివన్నీ. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చి 15 ఏళ్ళు కింద మీద పడతాం కానీ మేము తెలుగుదేశం జనసేన 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది. అంటే ఎన్ని అవమానాలైనా భరిస్తాను కానీ పదవి మాత్రం వదులుకోను, లేదా చంద్రబాబు గారి దగ్గర నుంచి బయటికి రాని చెప్పడమే కదా అది. సార్, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ పథకాల గురించో, ఆర్థిక పరిస్థితి గురించో చెప్పాలి. రాజకీయాలు మాట్లాడుకోండి, నీ పార్టీ సమావేశంలో చెప్పు. 15 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు నేను ఇక్కడే కాదులేండి, అట్లా కాదు. రాజకీయాలు చెప్పు. లేదు, అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడకుండా ఉండరు, రకరకాల రూపాల్లో వస్తుంటాయి. కానీ దానికి అభ్యంతరం మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి, తనకి పదవి దొరికింది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 ఏళ్ళు నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. జనసేన కార్యకర్తల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మంట కలిపినా పర్వాలేదు కానీ తను మాత్రం బాగుండాలనే ధోరణి కనపడుతుంది అనేది ఎక్కువ మంది భావన. సమయం, సందర్భం. అప్పటిదాకా ఆయనకి సీఎం గారు ఫోన్ చేసినా కానీ నడువు నొప్పి వచ్చింది. ఎవరు చెప్పారు మీ 2 పార్టీల మధ్య పొరపచ్చాలు ఉన్నాయని ఈనాడు రాశారు. అవును, ఫోన్ చేస్తే సీఎం ఫోన్ చేస్తే అప్పుడు ఏదో పని కావాల్సి వచ్చి ఉంటుంది, ఇప్పుడు పని జరిగిన తర్వాత మాట్లాడుతున్నారేమో. ఇవన్నీ మామూలే కదా. అది మరి వైసీపీ వాడు మీద దొరికి ఎందుకు, అది మా పార్టీ కలిసి ఉంటది, అది ఏనాడు మేము ఉంటాం అని మాట ఎందుకు రాసింది ఈనాడు. అది చెప్పడానికి పార్టీ వేదిక మీద చెప్పాలి కానీ అసెంబ్లీలో చెప్తాను. రైట్, ఓకే. రాజశేఖర్ గారు, మీకేం జరగబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తారు మీరు? హలో
మీకు ఇంకేం జరగబట్ట వైసీపీ వాళ్ళకి ఏం పొమ్మంటున్నారు? మీరు ఎవరి దగ్గర ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన నువ్వు వైసీపీ నువ్వు టీడీపీ అని ఎంక్వైరీ చేసుకుని చేయాలన్నమాట ఇక నుంచి. అత్యంత దారుణం సార్. మీరు అన్నారు వయసురీత్యా మాట్లాడుతున్నారు అని. వయసురీత్యా కాదు, అధికార మతంతో మాట్లాడుతున్నారు. వయసురీత్యా మాట్లాడిన మాటలు కాదు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొక పక్క మరి అందరిని ఆదుకోవాలని ఆయన ఒక పక్క చెప్తా ఉంటే, వీళ్ళేంటండి వైసీపీ వాళ్ళకి పని చేస్తే పాముకు పాలు పోసినట్టే ఈ యొక్క విషయం కక్కడం ఏంటండి? ఇంత దారుణం అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా వినలేదు. వాళ్ళు సాక్షులు అనుకోండి ఎడ్డింగ్ పెట్టారు, ఇలా మాట్లాడటమే విషం కక్కడం అని. ఒక మాట రాశారండి, పాముకు పాలు పోయటం అంటే ఇంట్లో వాళ్ళు పోసారు, ఆ పనితో ఆయన అనుభవించారు. అంతేనా? రైట్, ఓకే. రాజశేఖర్ గారు కంప్లీట్ చేయండి, టైం తక్కువ ఉంది, 2 నిమిషాలు సార్. ఇప్పుడు మీరు అయితే ఇప్పుడు ఆయన ప్రకటన ఇప్పుడు చేశారు సార్. ఇది ఆల్రెడీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తున్నారు, అది గమనించాలని కోరుతున్నాను నేను. ఆల్రెడీ అమల్లో ఉంది. వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ఎఫ్ ఉందండి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. దానికి సంబంధించి అది అత్యంత పేదలే కదండి. ఆల్మోస్ట్ చివరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు అందరికి చేశారు. సిఎంఆర్ఎఫ్ అన్ని కూడా ఫండ్స్ రిలీజ్ చేశారు. ఏదైతే చివరి దశలో వచ్చినాయో అవి రికమెండ్ చేసి అక్కడ పెట్టినాయో అవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ రికమెండ్ చేసినాయి కాబట్టి ఇవి చేయకూడదని అన్ని పక్కన పడేశారు. ఇప్పుడు వాటిలో పేదవాళ్ళు అనేటువంటిది గమనించుకోవాలి కదండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు అవకాశం ఇస్తే ఒక్కసారి మీరు వినిపించారు, నాకు కూడా అవకాశం ఏంటి సార్? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినిపిస్తాను సార్. టైం అయిపోయింది, తొందరగా. ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేమి కూడా చూడదు. ప్రతి ఒక్కరికి అర్హత చేరాలి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేస్తాం. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దేర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. ఓకే, రైట్. క్లోజ్ చేయండి, కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. అర్థం చేసుకోవచ్చు కదండి చాలా క్లారిటీగా. అంటే ఒక్కొక్కళ్ళ వల్ల కాదు ఒక్కొక్కళ్ళ వల్ల కొందరి గొప్పతనం బయటపడుతుంది. అట్లాగే చంద్రబాబు గారి వైఖరి ఏమిటో, ఆయన ఆలోచన సరళేమిటో ఇప్పుడు అవన్నీ తెలియటం వల్ల ఏమైంది, జనంలో ఒక రకమైన అసహ్యభావం ఆ పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇదేమిటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, ఇందాక చెప్తున్నారు కదా తెలుగుదేశం ముఖ్యమంత్రి వైసీపీ ముఖ్యమంత్రి ఇట్లా అని. అట్లాగే ఈయన వల్ల ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా పాలన చేశారు, జగన్ గారు ఎంత గొప్పగా తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ఎక్కడ రాజకీయాలతో సంబంధం లేదు ప్రభుత్వ స్కీముల్లో కానీ ఇతరత్రా కానీ పనులే అని చెప్పారు. సో చంద్రబాబు గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప పాలన చేశారు, జగన్ గారు ఎంత గొప్ప పాలన చేశాడు అన్నది మరోసారి విదితమైందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ పోలిక ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, అరే ఆయన చాలా గొప్పగా చేశాడు కదరా అనే భావన తెచ్చినందుకు వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పాలి. మీ చంద్రబాబు గారు చెప్పినట్టు మీ నాయకుడు చాలా గొప్ప, జగన్ చాలా గొప్పవాడయ్యా అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. రైట్. రాజశేఖర్ గారు, తిలక్ గారు, అలాగే రామకృష్ణ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.